ప్రపంచ రాజకీయాల్లో ఎవ్వరు కూడా ఊహించని ఒక పరిణామం జరగబోతుంది. శతాబ్దాలుగా శత్రువులుగా ఉన్నటువంటి షియా సున్నీ దేశాలైన ఇరాను, సౌదీ అరేబియా ఒక్కటి కాబోతున్నాయి. సో విషయం ఏంటంటే, మొన్న ఏదైతే ఆగస్టు 7, 2026 రోజున అటు టర్కీ, పాకిస్తాను, సౌదీ అరేబియా ఇవి 3 దేశాలు కలిసి మక్కాలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. సో ఇది మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి దీన్ని అంటున్నారు. అంటే ఇస్లామిక్ నాటో అని చెప్పేసి మిగతా దేశాలు ఈ కూటమిని పిలుస్తున్నాయి. సో దీని ప్రకారం ఏంటంటే, టర్కీ పైన గానీ, పాకిస్తాన్ పైన గానీ, సౌదీ అరేబియా పైన గానీ మిగతా వేరే ఏదైనా దేశాలు దాడి చేస్తే ఈ దేశాల పైన కూడా దాడి జరిగినట్టుగా అవి భావిస్తాయి. సో ఈ కూటమిలో ఉన్నటువంటి ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా కూడా మిగతా దేశాల మీద దాడి జరిగినట్టే, కాబట్టి ఆ దేశాలు కూడా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. అయితే ఈ ఇస్లామిక్ నాటోలో చేరాల్సిందిగా మాకు ఆహ్వానం వచ్చిందని చెప్పేసి ఇరాన్ పార్లమెంటు అధికారిక వార్తా సంస్థ అధినేత అయినటువంటి మెహదీ రహీము ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంటే ఒక్కవేళ ఇరాన్ గనక ఈ ఇస్లామిక్ నాటోలో చేరితే ఏంది పరిస్థితి అంటే, నిన్న మొన్నటి దాకా ట్రంప్ ఏమన్నాడు, ఇస్లామిక్ నాటో కూటమి అనేది ఒక మంచి కూటమి, దీనివల్ల అంటే ప్రతిసారి మేము మిమ్మల్ని కాపాడవలసిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఇరాను, రష్యా లాంటి దేశాల నుంచి అని చెప్పేసి ఇతను పొగిడిండు. కాకపోతే ఇప్పుడు ఉల్టా అయిపోయింది. ఇప్పుడు ఇరాన్కు, అమెరికాకు ఏ మాత్రం పడది, ఇటు సౌదీకి, ఇరాన్కు ఏమాత్రం పడకపోతుండే. ఒకవేళ ఈ కూటమిలో ఇరాన్ గిట్ట జాయిన్ అయితే అమెరికాకు పెద్ద దెబ్బ. మరి ఇండియాకు, అమెరికాకు, ఇటు ఇజ్రాయెల్ కు, రష్యాకు ఈ కూటమి వల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయి అనేది క్లియర్ కట్ గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేయండి. మన దేశ సైనికులకు, రక్షణ వ్యవస్థకు మద్దతుగా జై హింద్ అనో, జై భారత్ అనో ఏదో ఒక కామెంట్ పెట్టండి. ఒకవేళ ఇరాన్ గనక ఈ ఇస్లామిక్ నాటోలో చేరితే ప్రపంచ రాజకీయాలు, రక్షణ వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. సో ఒక పాయింట్ ఏంటంటే, ఈ ఇరాన్ గనక ఇస్లామిక్ నాటోలో చేరితే షియా సున్నీ దేశాల మధ్య ఉన్నటువంటి శత్రుత్వానికి ఒక ముగింపు వస్తుంది. అంటే గత కొన్ని శతాబ్దాలుగా ఈ సౌదీ అరేబియాకు, అంటే సున్నీ ముస్లిం దేశమైనటువంటి సౌదీ అరేబియాకు, షియా ముస్లిం దేశమైనటువంటి ఇరాన్ కు మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉంది. సో ఇప్పుడు ఈ 2 దేశాలు ఒకటే తాటిపైకి రావడం వల్ల వాటి మధ్య ఉన్న పాత గొడవలు, అంతర్గత యుద్ధాలు ముగిసిపోతాయి. సో ఇంకొకటి ఏంటంటే, రెబల్స్ నియంత్రణ. అంటే సౌదీ అరేబియాపై దాడులు చేయకుండా ఇరాన్ తన మద్దతు ఏదైతే ఈ యెమెన్ లో ఉన్నటువంటి హౌతీ రెబల్స్ వంటి గ్రూపులకు ఇరాన్ మద్దతు ఇస్తుందో ఆ మద్దతును ఉపసంహరించుకుంటది. సో దానివల్ల ఆ గ్రూపులు నియంత్రించబడతాయి. ఈ ఇరాన్ అనేది ఇస్లామిక్ నాటోలో చేరితే అమెరికా ఆధిపత్యానికి పెద్ద దెబ్బ పడుతుంది. సో ఎందుకంటే ఇంతకు ముందు ఇరాన్ పైన ఆర్థికంగా, సైనిక పరంగా, తర్వాత టారిఫ్ల పరంగా అమెరికా ఆంక్షలు పెట్టడం వల్ల ఇరాన్ ఒంటరి అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఈ కూటమిలో చేరడం వల్ల ఆ దేశము ఒంటరితనాన్ని వీడిపోతుంది. తర్వాత ఇప్పుడు ఏదైతే అమెరికా ఈ సౌదీలో కావచ్చు, లేకపోతే దుబాయ్లో కావచ్చు, మిగతా దేశాల్లో తన సైన్యాలను ఏర్పాటు చేసుకొని ఇటు ఇరాన్ పైన దాడి చేస్తుందో ఆ సైనిక స్థావరాలు తీసివేసే విధంగా ఇరాన్ ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ఇరాన్ ఇస్లామిక్ నాటోలో చేరడం వల్ల మరి భారతదేశానికి వచ్చే నష్టం ఏంది అంటే, ఇప్పుడు మన భారతదేశం అటు ఇరాన్ తోని కావచ్చు, ఇటు సౌదీ అరేబియాతోని కావచ్చు మంచి సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ఇటు సౌదీ అరేబియా నుంచి ఇరాన్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. కాకపోతే ఇదే కూటమిలో మన శత్రు దేశమైన పాకిస్తాన్ ఉంది కాబట్టి, సో ఇవి 4 అంటే ఇటు సౌదీ అరేబియా, ఇరాను, టర్కీ, పాకిస్తాను వీటితో పాటు పక్కపంటున్నటువంటి బంగ్లాదేశ్ ను కూడా ఈ కూటమిలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి భారతదేశము వీటి పరంగా, అంతర్జాతీయ సంబంధాల పరంగా తన వైఖరిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. టర్కీ విషయానికి వస్తే, టర్కీ ఇప్పటికే నాటోలో సభ్య దేశంగా ఉంది. సో దాంతో పాటు ఈ ఇస్లామిక్ నాటోలో కూటమిలో కూడా ఇది సభ్య దేశంగా ఉంది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈ టర్కీ కూటమి వరకు ఓకే. కాకపోతే ఇరాన్ ను ఈ కూటమిలో చేర్చుకోవడం వల్ల ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి నాటో కూటమికి ఇరాన్ కు పడది కాబట్టి, సో అక్కడ ఉన్నటువంటి నాటో నుంచి ఈ టర్కీ తప్పుకోవాల్సినటువంటి అవకాశం, ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఇరాన్ ఈ ఇస్లామిక్ నాటోలో చేరడం వల్ల ఏ దేశానికి ఎంత నష్టం కలిగినా గానీ, సో జాతీయ భద్రత పరంగా ఈ దేశాల సెక్యూరిటీ పరంగా మాత్రం వాటికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎట్లా అంటే, చమురు దిగుమతుల వల్ల ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి సౌదీ అరేబియా, ఇటు టర్కీ అంటే సాంకేతిక ఆయుధాల పరంగా కావచ్చు, డ్రోన్ల పరంగా కావచ్చు, మిగతా రక్షణ వ్యవస్థ పరంగా బలంగా ఉన్నటువంటి టర్కీ, ఇటు ఇస్లాం దేశాల్లో ఎక్కడ లేనటువంటి అణ్వాయుధాలు కలిగి ఉన్నటువంటి పాకిస్తాను, ఈ 3 దేశాలతో పాటు మిసైళ్ల సిస్టమ్ కావచ్చు, రక్షణ వ్యవస్థలు కావచ్చు, సైనిక బలం పరంగా కావచ్చు ఎక్కువగా బలంగా ఉన్నటువంటి ఇరాన్. సో ఈ 4 దేశాలు ఒక కూటమిగా ఏర్పడడం వల్ల
అటు రష్యాను కావచ్చు, లేదంటే ఇజ్రాయెల్ కావచ్చు, లేదంటే అమెరికాను, మిగతా నాటో దేశాలను ఇవి బలంగా ఎదుర్కొనే ఆస్కారం అయితే ఉంటది. కాకపోతే ఇక్కడ కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఏంటిదంటే టర్కీ ఆల్రెడీ నాటో దేశాల సభ్య దేశం కాబట్టి, సో దీంట్లో మళ్ళీ ఇరాన్ ను చేర్చుకుంటే టర్కీకి ఆ నాటో నుంచి వెళ్ళి బయటకు వెళ్ళవలసి వస్తుంది. ఇంకొకటి ఏంది, ఈ కూటమిలో ఇరాన్ ను చేర్చుకోవడం వల్ల ఇటు సౌదీ అరేబియా కావచ్చు, లేదంటే పాకిస్తాన్ కావచ్చు, అమెరికా నుంచి ఏదైతే సహాయం పొందుతున్నారో సో అమెరికా వాటికి సహాయం చేయకుండా పక్కకోతుంది. సో అమెరికా పెట్టుబడులు పెట్టడం వల్ల సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలను బయటకు తీసి అమ్మడం వల్ల సౌదీ ఎంతో కొంత లాభపడుతుంది. కాకపోతే ఇప్పుడు ఇరాన్ కు ఇది దగ్గరైతే మాత్రం ఖచ్చితంగా గల్ఫ్ దేశాలకు అమెరికాకు మధ్య శత్రుత్వం పెరుగుతుంది. అయితే కొంతమంది ఇరాన్ కు చెందినటువంటి నాయకులు మాకు ఆహ్వానం అందింది అని చెప్తున్నారు, కానీ ఈ టర్కీ గాని, సౌదీ అరేబియా గాని, పాకిస్తాన్ గాని ఇప్పటికీ అధికారికంగా మేము ఆహ్వానం పంపినామని చెప్పేసి వాళ్ళైతే చెప్తలేరు. ఒకవేళ నిజంగానే ఇరాన్ కనుక ఈ కూటమిలో చేరితే ఖచ్చితంగా మిగతా కూటమిల పైన ఇది ప్రభావం చూపిస్తుంది. అంతర్జాతీయంగా ఉన్న రాజకీయాల పరంగా కావచ్చు, రక్షణ వ్యవస్థల పరంగా అనేక మార్పులు వచ్చేస్తాయి.